ఇంకెప్పుడు లైఫ్లో కనబడదు. అమ్ము, ఎలా ఉన్నావు? ఎప్పుడు ఇంటికి వస్తావు? అక్క, ఎన్నిసార్లు చెప్పాలి అమ్ము అని పిలువకొని? నాకంటూ ఓ పేరుంది, అమృత. అమృత అని పిలువు. సరే అమృత, ఎప్పుడు వస్తున్నావు ఇంటికి? ఒక 10 డేస్లో వస్తా. టైంకి తిను. సరే సరే సరే, మళ్ళీ చేస్తా. బాయ్ అక్క. బాయ్. అక్క చనిపోయిందంటే నమ్మలేకపోతున్నా. డైరీ, అక్క డైరీ ఇక్కడ ఎక్కడ ఉంటుంది. సూసైడ్ కాదా? అసలు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటుంది ఆ డైరీ. అక్క తన డైరీలో ఏం రాసింది అసలు? అక్క ఎలా చనిపోయింది? ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. అన్నయ్యని కలుస్తున్నా ఈరోజు. అన్నయ్య ఎవరు అసలు? చాలా బాధగా ఉంది. అన్నయ్యని కలవాలి. కలుస్తాను వెళ్ళిన అక్క ఎందుకు కలవలేదు? అన్నయ్య వాళ్ళు చంపడానికి వస్తున్నారు అన్నయ్య. అక్కది సూసైడ్ కాదా? మర్డరా? అసలు ఏం జరిగింది? అన్నా, వాడిని వదలకు. నాకు ఒక చెల్లె ఉంది. ఈరోజు పోలీస్ ట్రైనింగ్ అయిపోయింది. 2 డేస్లో ఇంటికి వస్తే, ఒకవేళ నేను చనిపోతే చెల్లె జాగ్రత్త అన్నా. అసలు ఈ అన్నెవరు? అక్క లైఫ్లో ఏం జరిగింది? అన్న పేరు రిషి, నిక్ నేమ్ బయల్సాల. అమృత, నువ్వు వచ్చేసరికి నేను చనిపోయి ఉంటా. అన్న దగ్గరికి వెళ్ళి నేను చెప్తా. చెల్లి
అమృత, వీ హ్యావ్ ఏ మిషన్. రిషి అనే వ్యక్తిని పట్టుకోవాలి. సార్ సెండ్ మీ డీటెయిల్స్. అక్క చెప్పిన పేరు ఈ పేరు ఒకటేనా? ఎవరు నువ్వు? జానకి, నువ్వు చనిపోయావుగా? నీకు మా అక్క తెలుసా? అవును. అంటే నువ్వేనా రిషి? ఎస్, నేనే. పోలీసులు వెతుకుతుంది నిన్నే కదా? ఎస్, నన్నే వెతుకుతున్నారు. ఏం చేసావు మా అక్కని? ఎందుకు నిన్ను పోలీసులు వెతుకుతున్నారు? మా అక్కని చంపేశావా? నేను చెప్పేది ఒకసారి వినబడతా. నువ్వు వస్తున్నట్టు అక్క నాకు ఫస్ట్ చెప్పింది. మీ అక్క నాకు నిజం చెప్పింది. ఆ అజయ్ నేను చంపేశాను. ఆ పగతోటి గురు నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకుపోయాడు. నేను చెప్పేది వినమ్ముతా ఒకసారి. నేను పోలీసులకి నిజం చెప్తా. పిచ్చానికేమా, నేను చెప్పేది ఒకసారి విను. నీ ఒక్కదానికే కాదు, తను నాకు కూడా చెల్లెతుంది. నా చలి చచ్చిపోతే నాకు కూడా బాధే ఉంటుంది. నేను చెప్పేది ఒకసారి విను. అన్నా నాకు అక్క కావాలన్నా, ప్లీజ్ అన్నా. ప్లీజ్ అన్నా, నాకు అక్క కావాలన్నా. ఒక్కసారి చూపించన్నా ప్లీజ్ అన్నా. అమృత, నేను నీకు మాటిస్తున్నా. అన్న ఎలాగనే చంపిద్దాం. అన్న అక్క చివరి కోరిక వాణ్ణి నువ్వు చంపాలన్నా. మాటిస్తున్న తల్లి, ఖచ్చితంగా చంపిస్తా. అన్న పోలీసులు నువ్వు ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకుందామని చూస్తున్నారు. నేను వాళ్ళ దొరక. అన్న నేను ఆ జాబ్ చెయ్య. ఎందుకు తల్లి? నిన్ను పట్టుకునే జాబ్ నాకెందుకన్నా? నేను చెప్పేది వింటావా? చెప్పన్నా. ఫస్ట్ వదిన ఎక్కడ ఉంది, దొరికిందా? లేదమ్మా, నువ్వు ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఎప్పుడు నేను చూసుకుంటాను. ఓకేనా? వాళ్ళపై నమ్మకం లేక కొత్త ఆఫీసర్ని అపాయింట్ చేశా. అన్నా సార్ అమ్మాయి వస్తుంది చూడు. హాయ్ సార్. హాయ్ అమృత, దిస్ ఈజ్ ప్రజ్ఞ. ప్రజ్ఞ, దిస్ ఈజ్ అమృత. సార్ వస్తాండు దొరా. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరితో క్లోజ్ ఉండు. అప్పుడే మా టార్గెట్ ఎంట్రీ ఇస్తాడు. వాడే విక్టర్. వాడితో ఎట్లుండాలంటే మనం ఎలా ఆడిస్తే అలా ఆడాలి. వాడు అలా చెయ్యి. పర్సన్ పట్టుకోవాలి. వాడి పేరు రిషి. వాడు ఎంత వైల్డ్గాడు అంటే అంత వైల్డ్గాడు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడిని పట్టుకోలేకపోతున్నారు. ఈ కేసు నువ్వే టేక్ ఓవర్ చేసి వితిన్ 5 డేస్లో నువ్వు పట్టుకొని తీరాలి. ఓకే సార్. అన్నా మా టీం మెంబర్ని కలిసా అన్నా. ఎలా ఉన్నారు అందరూ? అందరు ఓకే, బట్ ఒక అమ్మాయి మిస్ అయింది. నేనే మిస్ చేసాను. ఈరోజు ఈవినింగ్ మీకు ఆ అమ్మాయి ఎక్కడ తెలుస్తుంది. ఝాన్సీ మిస్సింగ్. వాట్? ఏమైంది సార్? చెప్పండి సార్. సార్ ఏమైంది చెప్పండి. నిన్నే అడుగుతున్నా సార్, ఏమైంది చెప్పండి. సార్ ఏమైంది సార్? అమృత, నువ్వైనా అడుగు ఏం జరిగిందో. సార్ ప్లీజ్ చెప్పండి, ఝాన్సీకి ఏమైంది? చెప్తలేర్రా నాయన. అమృత, నువ్వైనా అడుగు ఏం జరిగిందో. సార్ ప్లీజ్ చెప్పండి, ఝాన్సీకి ఏమైంది?
ఝాన్సీ. ఝాన్సీ సార్ చెప్పండి. సార్ ప్లీజ్ చెప్పండి. ఝాన్సీని ఎవరో కిడ్నాప్ చేశారు. సార్ ఏం మాట్లాడుతున్నారు? నా ఝాన్సీకి ఏం కాదు. నా ఝాన్సీకి సార్ ఎవరు చేశారో తెలిసిందా? ఐ థింక్ ఇది వాడే చేసి అవును, వాడే చేసి ఉంటాడు. నా ఝాన్సీని కిడ్నాప్ చేసింది ఎవరు? Who they call as Wild Sala. వాట్? హర్షి గాడు వాడు ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు వాడికి ఏం కావాలి? కమాన్, వాటిని వర్ణంలో ముట్టుకోవాలి. లెట్స్ గో. సార్ లొకేషన్ చూపించడం లేదు. ఇప్పుడు ఎలా? కంట్రోల్ కాల్ చేయి. వాడు ఎక్కడున్నాడో ట్రై చేయమని. వాడు ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు సార్. అన్న, ప్రియ వరంగల్లో ఉంది. నీకే తెలుసు. విక్టర్ చెప్పాడు. సరే నేను వెళ్తా. ఇది కనులే చెలియే కలలే ఎదురై ఏదో తెలియని ఆరాటం పెరిగే ఊరికే చిలకై నా మనసే ఎగిరే నడిచే కలలాగా ఓ మేఘం తిరిగే ఎదలో గదులే కనసడికే అదిరే పలుకే తన వరకు చేరేదారేదే. హలో, ఏంటి గేమ్స్ ఆడుతాను నాతోటి? తను అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్తాను. అసలు తను ఎక్కడ ఉంది? అసలు ఉందా లేదా? లేకపోతే డ్రామాలు చెప్తాను నాతోటి? చూడు, నువ్వు అనుకున్నది నేను మంచిగా కాదు, గుర్తుంచుకో. మరిగా తను ఎక్కడుందో చెప్పు. ఏంటి ఇప్పుడు ఇది నమ్మల్నా? నువ్వు చెప్పేది అబద్ధమైతే చెప్పు. నువ్వు చెప్పేది అబద్ధమైతే సరే, వెళ్తున్నా. హలో, నేను ఇక్కడ నర్సింగ్ హోమ్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ లేదు కదా? ఏంటి జోకులు చెప్తాను? ఒకసారి నర్సింగ్ హోమ్ అని చెప్పి, ఇంకోసారి భద్రకాళి టెంపుల్ అని చెప్పి. రిషి, ఇక్కడున్నా. నీ వెనకాలన్నా. అన్న, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్తాను, ఏమైనా ప్రాబ్లమా? అన్న, మీకు ఒకరిని పరిచయం చేయాలి. బ్రో రండి. అవును, దాన్ని చెప్పుడు మర్చిపోయినా. రైస్ పెట్టినా, కర్రీ ఏం వండుతావు? చికెన్ అంటే ఏమంటావా?
ఇక్కడ ఒక బుక్ పెట్టిన దొరకడం కూడా దొరుకుతలేదు తల్లి. నీకు ఒకటి చూసినావా బుక్ ఇట్ట? వీడా రే నీ జబ్బా అన్న ఒకసారి నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నీ వినేది? అన్న ఆగు అన్న. ఒకసారి తను చెప్పేది కూడా వినొచ్చు కదా. ఏంటి? నాకు అంతా చెప్పాడు. రిషి నేను చెప్పేది విను. అసలు ఇప్పుడు ఏమైంది? ఏమైందా? ఇంకేం కావాలి? సో ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చా నాకు నువ్వు? లిజన్, ప్రియకి తెలిసి తను ఏ తప్పు చేయలేదు. షీ జస్ట్ వాంట్ యూ మేక్ యూ హ్యాపీ. ఓ తనేం చేయలేదు, నువ్వేం చేయలేదు, మొత్తం నేనే చేసిన కదా. చెప్పు. రిషి నీ ప్రాబ్లం ఏంటి అసలు? నీతో టైం స్పెండ్ చేయట్లేదనా? నాతో టైం స్పెండ్ ఎక్కువ చేస్తున్నాను. నాతో స్పెండ్ చేసే టైం కూడా నీతోనే స్పెండ్ చేస్తుంది. ఈ విషయం నీకు చెప్పొద్దు అనుకుంటున్నా, కాకపోతే చెప్తున్నా. సో నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యొచ్చావు ఇంకో అబద్ధానికి. ఆఫ్టర్ టుమారో, ఆ రోజు డేట్ ఏంటి అసలు? స్పెషల్ ఏంటి? స్పెషలా? యూ గాయ్స్ ఆర్ ఆల్రెడీ స్పాయిల్ ఇట్. చెప్పు. ఓకే నా బర్త్డే అయితే ఏంది ఇప్పుడు? అసలు ఎంత ఎగ్జైట్ అయిందో తెలుసా? నీ బర్త్డేకి ఎన్ని ప్లాన్స్ చేసింది తెలుసా? హలో అర్జున్, నీ వల్ల రిషికి నాకు చాలా గొడవలు అవుతున్నాయి. ప్లీజ్ కొంచెం నువ్వు దూరంగా ఉంటే బెటర్. లాస్ట్కి ఒక చిన్న ఫేవర్ చేస్తావా? 10 డేస్లో రిషి బర్త్డే ఉంది. సో చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. షాపింగ్కి వెళ్దామా? నువ్వు అన్నావు కదా నాతో టైం స్పెండ్ చేస్తే కదా. నాట్ ఎగ్జాక్ట్లీ. నాతో స్పెండ్ చేసే టైం కూడా నీతోనే స్పెండ్ చేస్తుంది. దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదే. బట్ ఫ్యూచర్లో ఒక్క మూమెంట్ కోసం నన్ను దూరం పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఫస్ట్ తను నిన్ను అవాయిడ్ చేయలేదు, నీతో స్పెండ్ చేసే టైం తగ్గించింది. దానికి కూడా చాలా బాధపడింది. సెకండ్, మీరు కలిసిన మూమెంట్స్ ఎప్పటి వరకు గుర్తుంటాయో నాకు తెలియదు. తను ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. తన అబద్ధం చెప్పిన కరెక్ట్. నేను తేల్చాను తెలుసా? అబద్ధం చెప్పడం తప్పే, బట్ ఏం చెప్పాలో తెలియక అలా చెప్పింది. కానీ నిన్ను చీట్ చేయాలని కాదు. నీతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాతో ఉన్నప్పుడు మాత్రం నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ప్రతి పనిలో నేను చూస్తూ ఉంటాను. సారీ అర్జున్. నాకు కాదు, తనకు చెప్పు. ఇంకోటి, ఈ సర్ప్రైజ్ నీకు తెలియనట్టే ఉంది. షూర్, థ్యాంక్స్. నా మిస్టేక్గా తెలుసుకుంటూ వచ్చేసి. పర్లేదమ్మా. అన్న ఝాన్సీ ఇప్పుడు ఎక్కడ? నా దగ్గర ఉంది. మరి ప్రియా ఎక్కడ ఉందన్న? అమృత, ప్రియ ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి తీసుకున్నా ప్లీజ్. ఓకే అన్నయ్య. ఏడు సుమా, ఇంకా ఏడు. అసలు ఎవరి పేరు? రేపు నీ ఇంటర్వ్యూ, రెడీగా ఉంది. అసలు ఎవరి పేరు అంతా?
ప్రియా. అర్జున్ నా దగ్గరికి వెళ్ళి తీసుకుపో ప్లీజ్. రిషి ఇక్కడ ఉన్నాడు. రేపు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళి ప్రిపేర్ అవుతుంది. నేను ఇంటర్వ్యూకి రాను. రిషి ఎంత చేశాడు, నువ్వు రావాల్సింది. వస్తా కానీ నేను రిషిని చూడాలి. సరే ప్రియ ఒకసారి చెప్పేది. వెళ్ళిపోయా కదా మళ్ళీ ఎందుకు వచ్చావు? అర్జున్ రిషి మార్నింగ్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నాకు ఎందుకు టెన్షన్గా ఉంది. త్వరగా రావా, వెళ్ళెత్తుకుదా. రిషి ఎక్కడున్నావు? త్వరగా రా. సారీ రా, ఆ రోజు అబద్ధం చెప్పడం వల్లనే ఈరోజు జరిగింది. లైఫ్లో ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటా. ఇప్పటికే లేట్ అయింది కదా, పెళ్ళి చేసుకున్నాము. అది ఎప్పటికీ జరగదు. ఎవరు మనల్ని చూసి నవ్వుతున్నారు. వచ్చావా? వచ్చావా అడుగుతాను, మీకు తెలిసామా? ఆ నుంచి నవ్వుతాను, అంతటకారంగా ఉన్నది. నీకు దేవుడు అంటేనే ఇష్టం లేదు కదరా, మళ్ళీ ఎందుకు వచ్చినావురా? ఇప్పుడే కదరా మొదలైంది, అక్కడ నూతన అధ్యాయం ఆరంభమైంది. ఇంకో కొత్త కథ. వీళ్ళు వెళ్ళవమ్మా ఒకదానికి కాకని ఏవో సంవత్సరం తర్వాత నా పూర్ణ కడితే వీళ్ళు కాదు అది కాదు ఇది కాదు నూతన అధ్యాయం స్టార్ట్ అయిందంటావా? వీళ్ళు ఎవరికైనా చెప్పుకోపో, ఎవరు నమ్ముతారు ఈ కాలం ఇవన్నీ? నేను చెప్తే ఎందుకు నమ్ముతావు ఏజెంట్ రిషి? నా పేరు నీకు తెలుసు. వస్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికి రావాల్సిందేరా. రావాల్సిన సమయం వచ్చినప్పుడు
ఎక్కడికైనా వెళ్ళి తిరిగి నా దగ్గరికి రావాల్సింది మళ్ళీ కలుద్దాం.